నమస్తే భారత్ జై హో వీక్షకులకి స్వాగతం. అయితే ఈ మధ్యనే ఎంసెట్ రెస్పాన్సెస్ షీట్స్ కూడా వచ్చి ఉంటాయి కాబట్టి అందరం మనం మార్కులు చూసుకొని ఉంటాం. కాబట్టి నార్మలైజేషన్ తర్వాత మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు. కాబట్టి 9th 10th మే రోజు రాసినటువంటి విద్యార్థులకి కొద్దిగా మార్కులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ముఖ్యంగా ఈ మధ్య విద్యార్థులందరూ కూడా సిఎస్సి అని బాగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్ దానికి సంబంధించినటువంటి కోర్సులు మాత్రమే ఫిల్టర్ చేస్తూ కొన్ని ముఖ్యమైన కాలేజీల్లో ఇప్పుడైతే ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి మరియు ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూకి సంబంధించినటువంటి మనం ఇన్ఫర్మేషన్ అయితే మనం దీంట్లో చూద్దాం ఇప్పుడు. కాబట్టి మనం ముఖ్యంగా కంప్యూటర్ కోర్కు సంబంధించినటువంటి బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు, వాటి అనుబంధ కోర్సులకు సంబంధించి చివరిగా వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం 2023లో ఫైనల్ ఫేజ్లో అలాట్ అయినటువంటి సీట్ల లాస్ట్ ర్యాంక్స్ని మనం కనుక చూసినట్లయితే ఈ రకంగా ఉన్నాయి. డేటా సైన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా లేటెస్ట్ కోర్సెస్ కాబట్టి ఇవన్నీ కూడా సిఎస్సికి అనుబంధం. సో దీంట్లో కనుక చూసినట్లయితే మనం ఫిల్టర్ చేస్తూ టాప్ కొన్ని కాలేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టానండి. సో దాంట్లో కూడా కేవలం సిఎస్సి మరియు దానికి సంబంధించినటువంటి కోర్సుల్లో వివరాలు ఈ రకంగా ఉన్నాయి, చూద్దాం. నర్సాపూర్లో ఉన్నటువంటి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐటీలో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డేటా సైన్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉండింది. సో దానికి ఓసీకి 13,094 వరకు చివరి ఫేజ్ కౌన్సిలింగ్లో, ఓసీ గర్ల్స్కి అయితే 13,697 వరకు వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈడబ్ల్యూఎస్ జనరల్లో కానీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోటా కూడా సేమ్ అట్లానే ఉంది. ఇది జేఎన్టీహెచ్కి అనుబంధంగా ఉంది. దాని టోటల్ ఫీజు వచ్చి 1,35,000. అయితే 10,000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన వారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగిన వారందరికీ కూడా 10,000 ర్యాంకు లోపల అందరికీ ఫ్రీగా సీట్ అయితే ఇవ్వబడుతుంది. సో ఆ రకంగా బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లోనే బిజినెస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. 13,790. అయితే ఓసీ గర్ల్స్కి అయితే 15,068. సో ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటాలో 13,790. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 15,359 వరకు ఉంది. సో అట్లానే డేటా సైన్స్ సంబంధించిన కోర్సు చూసినట్లయితే 11,310 వరకు వచ్చింది. తర్వాత గర్ల్స్కి అయితే 11,340. సో కొంచెం వేరియేషన్తో ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా మనకు సీట్ అయితే అలాట్ కావడం జరిగింది. ఇక మనకు కావాల్సింది కోర్ సబ్జెక్ట్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓసీ బాయ్స్కి అయితే 8,622 దగ్గర, గర్ల్స్ అయితే 9,680 దగ్గర కట్ ఆఫ్ అయితే అయ్యింది. సో ఈ రకంగా మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో 9,190, అదే గర్ల్స్ కోటా అయితే ఈడబ్ల్యూఎస్లో 9,680కి ఫైనల్గా సీట్ అయితే అలాట్ అయింది. ఇక నెక్స్ట్ బాచపల్లిలో ఉన్నటువంటి ఉమెన్స్ స్పెషల్ కాలేజీలో బీవీ రాజు వాళ్ళదే. సో దాంట్లో ఓసీ గర్ల్స్కి వచ్చి 9,825కి సిఎస్సి సబ్జెక్ట్ క్లోజ్ అయింది. అట్లే ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా దాదాపు 9,825కి క్లోజ్ అయింది. దాని ఫీజు మాత్రం తక్కువగా ఉంది, 1,20,000. ఇది కూడా జేఎన్టీయూ అనుబంధం. ఇక నెక్స్ట్ టాప్ కాలేజెస్లో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి అంటాం, ఇది గండిపేటలో లొకేట్ అయ్యింది. సో దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించిన కోర్సులో ఉంది. సో దీనికి 4,333 ర్యాంక్ దగ్గర ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్ అయితే 5,399. అలాగే ఈడబ్ల్యూఎస్ 4,720, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే 5,819 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఓయూకు అనుబంధంగా ఉన్నటువంటి కాలేజ్. దీంట్లో ఫీజు 1,40,000. అలాగే సిఎస్సికి సంబంధించి చైతన్య భారతిలో చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంకా అదనపు అనుబంధంగా ఉన్నటువంటి బ్రాంచెస్ నేను తీసుకోలేదు. సో దీంట్లో 2,447 దగ్గర ఓసీ బాయ్స్కి క్లోజ్ అయింది, 2,796 దగ్గర ఓసీ గర్ల్స్. అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా 2,447 అండ్ 3,023 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా
ఓయూ అనుబంధమే ఇందాక చెప్పినట్టుగా. సో ఇక నెక్స్ట్ టాప్ కాలేజెస్లో ఉన్నట్టయితే విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, రంగరాజు, తర్వాత సివిఆర్ కాలేజ్ కూడా మంచి కాలేజ్. ఇది ఒక మంచి గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టుగా ఉంటుంది. చాలా పెద్ద స్పేస్ అండ్ హైయెస్ట్ ఇంటేక్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. దాదాపు 600 మంది కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ వాళ్ళే ఉంటారు అందులో. కాబట్టి హైయెస్ట్ ఇంటేక్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా ఉందంటే ఆ కాలేజీ సివిఆర్ కాలేజీ. సో దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 11,000 దగ్గర క్లోజ్ అయింది. అలాగే గర్ల్స్ కూడా ఇంచుమించుగా 11,358, కొంచెం వేరియేషన్తో 11,499 దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా క్లోజ్ అయింది. సో హైయెస్ట్ ఫీజు ఏదైనా ఉందంటే అది కూడా సివిఆర్ కాలేజీ, 1,50,000 కన్వీనర్ ద్వారా నిర్ణయించినటువంటి కోటా. సో ఇది జేఎన్టీయూకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజ్. సో దాంట్లోనే సిఎస్బి కూడా ఇలా స్లైట్ వేరియేషన్తో చూడండి, బిజినెస్ సిస్టమ్ సంబంధించి 12,426 దగ్గర క్లోజ్ అయింది ఫైనల్ ఫేజ్లో. అండ్ ఇది 12,684 దగ్గర ఓసీ గర్ల్స్కి కోటా క్లోజ్ అయిపోయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా గర్ల్స్కి వచ్చే వరకు 12,882 దగ్గర క్లోజ్ అయింది. ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 12,426 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సిఎస్సి ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ కోర్సు. ఇది కూడా 11,000 దగ్గర మనకు కనబడుతూ ఉంది. ఓసీకి గర్ల్స్ అయితే కొంచెం 11,868. సో సేమ్ అదే రకంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా అలాట్ అయితే కాబడింది. దీంట్లో సివిఆర్ కాలేజీలో కనుక చూసినట్లయితే కోర్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి 7,257 దగ్గర ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ వచ్చి 7,360. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కూడా సేమ్ ఇంచుమించుగా అంతే ఉంది, 7,530 దగ్గర. గర్ల్స్ అండ్ జనరల్ కోటా కూడా 7,530 దగ్గర క్లోజ్ అయ్యింది. సో ఈ రకంగా మనకి జేఎన్టీ అనుబంధంగా ఉన్నటువంటి సివిఆర్ కాలేజీలో అయితే లాస్ట్ ర్యాంక్స్ ఈ రకంగా అలాట్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ మధ్యనే సివిఎస్ఆర్ కాలేజ్ అంటున్నాము. ఇదివరకు గతంలో దాన్ని అనురాగ్ యూనివర్సిటీగా పేరు వచ్చేసింది, గట్కేసర్లో నెలకొల్పడ్డాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 12,555 దగ్గర క్లోజ్ అయింది. అదే ఓసీ గర్ల్స్కి వచ్చి 13,361. ఇది కూడా మంచి కాలేజ్. నెక్స్ట్ ఇది యూనివర్సిటీ కాలేజ్. దెన్ 14,683 దగ్గర ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే, 17,790 దగ్గర ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి సంబంధించినటువంటి ర్యాంక్ అయితే క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 11,653. నెక్స్ట్ ఈ ఓసీ గర్ల్స్ అయితే 13,673. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాలో జనరల్ అయితే 13,062. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే 14,044 దగ్గర క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ ఇంకొక మంచి కాలేజ్ బాచుపల్లిలో లొకేట్ అయినటువంటి గోకరాజు, రంగరాజు సంబంధించినటువంటి కాలేజ్. ఇది కేవలం ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, గోకరాజు లైలావతి అనేటువంటి కాలేజ్. దీంట్లో సిఎస్సి కోర్స్ వచ్చేసి 26,407 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోటా వచ్చి 29,000 దగ్గర క్లోజ్ అయింది. దీని ఫీజు చాలా తక్కువగా ఉండింది, 70,000 లోపే ఓయూ అనుబంధం. ఇక నెక్స్ట్ గోకరాజు, రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా మంచి కాలేజ్, టాప్ కాలేజ్. దాంట్లో బిజినెస్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే 8,526 దగ్గర క్లోజ్ అయింది. ఓసీ బాయ్స్కి వచ్చి 10,224. ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చి 9,448. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చి 10,224. సో నెక్స్ట్ సిఎస్డి కనుక తీసుకున్నట్లయితే ఓసీ జనరల్ 7,328, ఓసీ గర్ల్స్ 8,744, ఈడబ్ల్యూఎస్ 7,328. సేమ్ ఈడబ్ల్యూఎస్ కోటా కూడా సేమ్ ఓసీ జనరల్ ఎలాగైతే అలాట్ కాబడిందో అలాగే ఉంది. ఇది కూడా జేఎన్టీయూ అనుబంధం. ఇక నెక్స్ట్ దీంట్లోనే కోర్ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే 5555, 5,555 దగ్గర ఓసీ బాయ్స్, 6,202 దగ్గర ఓసీ గర్ల్స్కి అయితే క్లోజ్ అయింది. సో ఇంచుమించుగా ఈడబ్ల్యూఎస్ కోటాలో 6,534 గర్ల్స్ దగ్గర ఆగిపోయింది. సో ఒక స్లైట్ వేరియేషన్ ఉంది, 5,555, ఇక్కడ 5,565 బాయ్స్ కోటాలో. ఇక నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది కూడా దుందిగల్లో లొకేట్ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాలేజెస్. టాప్ 10లో లేకున్నా టాప్ 20లో అయితే ఉంటుంది. సో ఇది 18,659 దగ్గర క్లోజ్ అయింది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. సో ఆ రకంగా 18,800 దగ్గర ఓసీ గర్ల్స్, 18,659 ఈడబ్ల్యూఎస్ జనరల్, 19,223 ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోటాలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ సిఎస్డి డేటా సైన్స్ సంబంధించి కూడా ఈ రకంగా మనకు 16,648. ఓసీ బాయ్స్ అయితే 18, ఓసీ గర్ల్స్ అయితే 18,286. ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 16,648. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే 18,394 దగ్గర అయితే మనకి క్లోజ్ అయినట్టుగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ దీంట్లోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఐఏఆర్ఈ అంటాం దీన్ని.
దీంట్లో సిఎస్సి కూడా చూడండి 13,650 దగ్గర బాయ్స్ జనరల్ ఓసీ. నెక్స్ట్ ఓసీ గర్ల్స్ 13,650 సేమ్ ర్యాంక్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో స్లైట్గా వేరియేషన్ ఉంది 14,464. గర్ల్స్కి వచ్చి కొంచెం ఎక్కువ ఉంది 14,637. సో టోటల్గా 1,01,000 ఫీ ఇది. ఇది జేఎన్టీయూ అనుబంధం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ జేఎన్టీయూకి సంబంధించి హైదరాబాద్లో లొకేట్ అయినటువంటి కాలేజు. అదే వేరే జిల్లాలలో ఉన్నటువంటి కాలేజెస్కి అంతగా పేరైతే లేదు కాబట్టి జేఎన్టీయూ కాలేజెస్ చాలా ఫేమస్ కాలేజ్ ఇది కూడా. సో ఓసీ జనరల్ 3,281 సైబర్ సెక్యూరిటీ, 4,080 ఓసీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ 4,213 జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చి 5,805 దగ్గర క్లోజ్ అయింది. ₹1,00,000 కన్వీనర్ కోటా ఫీజు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా సో ఇది 1,594 చూడండి ఎంత టాప్ కాలేజ్ అయి ఉంటుంది కాబట్టి. సో 1,594 దగ్గరనే క్లోజ్ అయింది. నెక్స్ట్ గర్ల్స్కి వచ్చి 1,738. ఈడబ్ల్యూఎస్ కోటా జనరల్ అండ్ ఉమెన్ కూడా సేమ్ ఉంది 2,525. ఫీజు కూడా తక్కువగా ఉంది 50,000 మాత్రమే కన్వీనర్ నిర్ణయించినటువంటి ఫీజు. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా ఇబ్రహీంపట్నం ఉంటుంది. సో దీంట్లో కూడా సో నారాయణగూడలో లొకేట్ అయినటువంటి కాలేజ్ అయితే టాప్ కాలేజ్. సో ఇది మనము సో ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి కాలేజ్ అంతగా టాప్లో లేదు. అయినప్పటికీ కూడా కచ్చసింగవరంలో కూడా ఇంకో కాలేజ్ ఉన్నట్టుంది. సో నారాయణగూడలో లొకేట్ అయిన కాలేజ్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ రకంగా 7,847 దగ్గర ఓసీ జనరల్, 8,082 దగ్గర ఓసీ ఉమెన్, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా జనరల్, ఈడబ్ల్యూఎస్ కోటా ఉమెన్. సో దీంట్లో కనుక మనం ఎల్లోతో షేడ్ చేసినటువంటి నారాయణగూడ బ్రాంచ్ చూస్తున్నాం. 6,524 దగ్గర కంప్యూటర్ కోర్ సబ్జెక్ట్ అయితే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ 6,524 సేమ్ అదే ఓసీ విమెన్ కూడా సేమ్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో 6,565 అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ గర్ల్స్ అయితే 7,012 దగ్గర క్లోజ్ అయింది. సో దాదాపు లాస్ట్ టైం అయితే 6,500 ర్యాంకు అంటే దాదాపు 80 మార్కులు వచ్చి ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా 80 మార్కులు వచ్చి ఉంటే మాత్రం మనకు 7,000 లోపల ర్యాంకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో ఆ డిఫికల్టీ లెవెల్ని బట్టి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. టెంటేటివ్ అయితే నేను చెప్తున్నాను. సో ఈ నార్మలైజేషన్లో కూడా 9th and 10th ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించి మాత్రం కొంచెం మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్గా డిఫైన్ చేస్తున్నారు. ఎవరైతే నిపుణులు ఉన్నారో హార్డ్ షిఫ్ట్గా డిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్కులు 5 నుంచి 6 మార్కులు అయితే పెరిగే అవకాశం ఉంది. సో 74 అట్లా వచ్చిన వాళ్ళకైతే 80 మార్కుల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇది ఫేమస్ అండి. ఇది కూడా బాగానే ఉంటుంది. దాదాపు మనము సిఎస్సి కనుక చూసినట్లయితే 17,000 దగ్గర ఇంచుమించుగా క్లోజ్ అయినట్టు కనబడుతుంది. గర్ల్స్కి అయితే 19,000 దగ్గర ఈడబ్ల్యూఎస్ అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ ఎంజేఐటి గండిపేటలో లొకేట్ అయినటువంటి కాలేజ్ కూడా చూడొచ్చు మనం. బిజినెస్ మేనేజ్మెంట్లో 12,000 అప్రాక్సిమేట్గా 13,000 దగ్గర గర్ల్స్కి. సో అట్లే డేటా సైన్స్ సంబంధించి కూడా ఇది కూడా అటానమస్ కాలేజ్. అప్రాక్సిమేట్గా 10,000 లోపు ర్యాంకు, 10,000 కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ సిఎస్డి అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఇది చూడండి సిఎస్సి కోర్ సబ్జెక్టు ఎంజీఐటీలో 7,770కే క్లోజ్ అయింది ఓసీ జనరల్. ఓసీ ఉమెన్ అయితే 10,306 వరకు వచ్చింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 9,101 వరకు కూడా 101 ర్యాంక్ వరకు కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ 10,306 వరకు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే వచ్చింది. ఇది కూడా ఫీజు హైయెస్ట్ ఫీజు 1,60,000. నెక్స్ట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఇది కూడా బాగా మంచి కాలేజే, ఎంఎల్ఆర్ కాలేజ్ అంటాము. ఇది వాళ్ళకి సంబంధించి మల్లారెడ్డి వారి బంధువులకు సంబంధించినటువంటి కాలేజ్ అని చెప్తూ ఉంటారు. సో దీంట్లో మనం వేరియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం సిఎస్సి తీసుకున్నట్లయితే 27,000 వరకు ర్యాంకు, 30,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా దీంట్లో అయితే మనకి గర్ల్స్కి అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ మదర్ తెరీసా ఎట్లా సెలెక్ట్ అయింది ఐడియా లేదు. సో ఇట్ ఈజ్ మదర్ తెరీసా పెద్దగా లేదండి, ఫిల్టర్లో సెలెక్ట్ అయినట్టుంది. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ కూడా మంచి కాలేజే, ఇది నాదర్గుల్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా డేటా సైన్సే 11,000 దగ్గర క్లోజ్ అయింది చూడండి. సో అలా సిఎస్సి తీసుకుంటే 10,983, గర్ల్స్కి అయితే ఇంచుమించుగా 11,600 వరకు ఈ డబ్ల్యూఎస్లో అయితే క్లోజ్ అయినట్టుగా కనబడుతూ ఉంది. నేను నైల్ గోక్టే కూడా ఇది కూడా మంచి కాలేజ్, ఇది కూడా దాంట్లో కూడా అప్రాక్సిమేట్గా 12,000, 14,000 దగ్గర క్లోజ్ అయింది చూడండి. సో నెక్స్ట్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఇది కూడా మంచి కాలేజ్,
తక్కువ ఫీజు ఓయూ అనుబంధం 3116, 3279 దగ్గర ఓసీ గర్ల్స్. ఈడబ్ల్యూఎస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంది, 3367, 3447. సో ఈ రకంగా మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ శ్రీనిధి కాలేజ్ కూడా మంచి కాలేజే. అప్రాక్సిమేట్గా 14,000 లోపు ర్యాంక్ వచ్చిన జనరల్ వాళ్ళకి, 15,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, విమెన్కి అయితే మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అనుబంధం, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ కాకుండా డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ కావాలనుకుంటే మాత్రం 15,000 లోపు అమ్మాయిలకి, 14,000 లోపు అబ్బాయిలకి ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వచ్చిన వారికి అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది లాస్ట్ ర్యాంక్స్ చూసినట్లయితే. ఇక నెక్స్ట్ దీంట్లో సిఎస్సి చూద్దాం ఒకసారి. శ్రీనిధిలో 10,097కు ఓసీ జనరల్, 10,868కి ఓసీ విమెన్, ఓసీ గర్ల్స్. ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఇంచుమించుగా స్లైట్ వేరియేషన్ ఉంది. 10,593 ఓసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చి 11,588. సో దీని ఫీజు వచ్చి 1,30,000 జేఎన్టీయూ అనుబంధం. నెక్స్ట్ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. సో ఇది అంతగా లేదండి. నెక్స్ట్ ఎట్లా సెలెక్ట్ అయిందో తెలియదు, వాసవి సెలెక్ట్ చేయాల్సింది. సో వాసవి కాలేజ్, వాగ్దేవి ఇగ్నోర్ చేయండి దయచేసి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా టాపెస్ట్ కాలేజ్. సిబిఐటి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి తర్వాత ఓయూ కాలేజ్ తర్వాత జనరల్గా నెక్స్ట్ ర్యాంక్లో ఉండేది వాసవి కాలేజ్. వాసవి కాలేజ్ తర్వాతనే సివిఆర్ కాలేజ్ ఉంటుంది. సో వాసవిలో కూడా 3,207 దగ్గర ఓసీ జనరల్కి క్లోజ్ అయింది. ఓసీ విమెన్ అయితే, ఓసీ గర్ల్స్ అయితే 3,341 అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా కొంచెం వేరియేషన్ ఉంది. అప్రాక్సిమేట్గా ఒక 100 రేంజ్లో తేడాతో ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే అలాట్ అయింది. సో ఈ వాగ్దేవిని ఇగ్నోర్ చేయండి దయచేసి. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా మంచి కాలేజ్. సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా అయితే ఆర్ఐటీలో కోర్స్ ఉందో అలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించినటువంటి ఒక స్పెషల్ కోర్స్ అయితే ఉంది. దాంట్లో 4,233 దగ్గర ఇంచుమించుగా క్లోజ్ అయింది. 4,877 ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రకంగా మనం కంప్యూటర్ సైన్స్, బిజినెస్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు వేరియేషన్లో. సో నెక్స్ట్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కోర్స్ కూడా ఇంచుమించు 5,000 లోపు వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది 6,100 వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి మాత్రం ఇది సీట్ అలాట్ అయినట్టుగా అనిపిస్తుంది బిజినెస్ సిస్టమ్. కాబట్టి కాలేజ్ చూసుకోవాలండి. బ్రాంచ్ తర్వాత కొంచెం కాలేజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక మంచి కాలేజీలో మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అనుబంధ కోర్స్ వచ్చినా పర్వాలేదు తీసుకోవాలి. మాకు సిఎస్సిఏ కావాలి, నాకు మంచి కాలేజ్ వచ్చినా వదిలేసుకుంటా అనేది తప్పు. కాబట్టి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కాబట్టి విజ్ఞాన్ జ్యోతి మంచి కాలేజ్. దీంట్లో ఫైనల్ ఇయర్లోనే ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్పెషల్గా వాళ్ళు కోచింగ్ కూడా ఇస్తారు ఎలా ప్లేస్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని. నెక్స్ట్ ఈ రకంగా విజ్ఞాన్ జ్యోతికి సంబంధించినటువంటి ఫీజు అయితే మనం 1,35,000 ఉంది. ఇక నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంక మంచి కాలేజ్ అండి. ఇది వచ్చి శంషాబాద్లో లొకేట్ అయ్యింది. జేఎన్టీయూ అనుబంధమే. 1,40,000 ఫీజు ఉంది. వేరియేషన్ మీరు చూడండి, 12,700 వరకు వచ్చినటువంటి అమ్మాయిలకి 12,000 లోపు ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా 12,000 వరకు వచ్చినటువంటి అబ్బాయిలకైతే ఓసీ వాళ్ళకైతే మన కోర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డేటా సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సిఎస్సి కోర్ తీసుకున్నట్లయితే 10,377 దగ్గరనే క్లోజ్ అయింది. 11,250 దగ్గర ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే క్లోజ్ అయింది. సో ఈ రకంగా నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఈ కాలేజెస్లో మంచి కాలేజెస్. అండ్ వన్ మోర్ థింగ్, నారాయణమ్మ కాలేజ్ ఒకటి మిస్ అయినట్టుంది. సో నారాయణమ్మ కాలేజెస్ సంబంధించి కూడా మనమే చూడొచ్చు. సో నేను నారాయణమ్మ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, ఎక్కడి వరకు వచ్చిందనేది ఓసీ వారికి మాత్రం. అయితే ఇది కేవలము టోటల్గా చాలా లెంతీగా ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ అయితే ఉంటుంది. ఇది అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయంతో కేవలం ఓసీకి సంబంధించినటువంటి విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాంక్స్ మాత్రమే ఇక్కడ నేను ఫిల్టర్ చేసి డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి ఇది కేవలం దాదాపు ఎటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి కోటా కాదు మళ్ళీ. సో దాంట్లో ఎన్సీసీ అని, స్పోర్ట్స్ అని, తర్వాత పిహెచ్ అని ఇవన్నీ కోటా ఉంటుంది. సో దానికి సంబంధించింది కాదు, ఇది జనరల్కి సంబంధించినటువంటి కోటా. కాబట్టి ఈ రకంగా ఫైనల్ ఫేజ్లో అయితే అలాట్ అయినటువంటి లాస్ట్ ర్యాంక్స్ అయితే మనకు డిస్ప్లే ఇక్కడ చూపించబడ్డది. కాబట్టి ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్
దానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు దేనికైతే అనుబంధమో అది చూపడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే దీంట్లో వేరే కోర్సులు ఏవి మెకానికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఏ బ్రాంచెస్ కూడా మనం దీంట్లో డిస్ప్లే చేయలేదు. జస్ట్ ఫిల్టర్ చేసి మంచి కాలేజెస్ మాత్రమే మనము దీంట్లో సెలెక్ట్ చేసి పంపడం జరిగింది. కాబట్టి నార్మలైజేషన్ తర్వాత మనకి ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ అప్పుడు మనం ఖచ్చితంగా ఇది మనం దృష్టిలో ఉంచుకొని మనం ఆప్షన్స్ కనుక పెట్టినట్లయితే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రూపంలో పెడితే దానికి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగపడేలాగా ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, భారత్ మాతా కీ జై.